పర్మిటింగ్ ఫియర్ అండ్ డౌట్. సమ్టైమ్స్ భయము. ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు పిల్లలకి భయం ఉండదు. మీరు అబ్జర్వ్ చేశారా? ఆ పిల్లల్ని భయపెట్టింది మీరు. చిన్నప్పుడు ఏంటి ఇట్లా అంటే దడుచుకున్నాడు అది ఏం ఆనందం, దడుచుకున్నాడు. యు ట్రైన్ ఎ కిడ్ టు గెట్ ఫియర్. తర్వాత తిను అమ్మో పోలీసుడు వచ్చేస్తున్నాడు, తిను పోలీసుడు. వాడికి తెల్ల బట్టలు కాకి బట్టలు కనపడగానే వాడికి భయం. పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు నువ్వు పెట్టు భయం, పోలీసుడు వస్తున్నాడు తిను, పోలీసు వస్తున్నాడు. అరే able to get me? అది చిన్నప్పుడు భయం. తర్వాత అమ్మో చీకటి అయిపోయింది. డార్క్నెస్, he just doesn't understand it. But you scared him with darkness. You actually did it. And పెద్ద కొంది it becomes a part of him to be scared. And he begins to permit those things. చీకటి నేను వెళ్ళను. He's permitting fear. Numbers 13:31-33 ఏం జరిగింది అక్కడ? అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. ఎప్పుడో వాగ్దానం చేయబడినటువంటి భూమిలోకి వెళ్ళిపోవాల్సింది. వెళ్లకుండా ఉండటానికి కారణం ఏంటంటే భయం. ఇద్దరేమో ధైర్యంగా చెప్తే 10 మంది వచ్చి భయపడ్డారు. 12 మంది చూసింది అదే, కానీ 10 మంది భయపడ్డారంటే దానికి కారణం ఏంటి? హౌ కెన్ 12 people look at the same thing and 10 people be scared of it? Because their perception was different and they permitted fear to enter into them. Which is a bigger animal, the elephant or the lion? The elephant. ఎలిఫెంట్ జంగల్లో ఎందుకు రాజు కాలేదు? వి ఆల్వేస్ సే ద లయన్ ఇస్ అ కింగ్. అంత పెద్ద ఎలిఫెంట్ ఇంత చిన్న లయన్ని చూస్తే, ఆ లయన్ని చూసినప్పుడు అమ్మో ఇది నన్ను తినేస్తుందేమో అనే భయం దానికి. ఇంత చిన్న లయన్ అంత పెద్ద ఎలిఫెంట్ని చూడగానే దాని పర్సెప్షన్ అంటే హే దట్స్ అ గుడ్ మీల్ ఫర్ మీ అనుకుంటుంది. ఇక్కడేమో ఆపర్చునిటీని పర్మిట్ చేసుకుంటుంది లయన్, అక్కడ ఎలిఫెంట్ భయాన్ని పర్మిట్ చేస్తుంది. అండ్ సో ఇట్ ఈస్ స్కేర్డ్ అండ్ ఇట్ రన్స్ అవే. యాక్చువల్లీ సరిగ్గా తొండమెట్టు కొడితే అయిపోయినట్టే. బికాస్ ఇట్ హస్ పర్మిటెడ్ ఫియర్ టు పర్మియేట్ ఇన్ టు ఇట్స్ థింకింగ్. 10 మంది అమ్మో ఎలా చెప్పుంటారు, ఓ తట్టుకోలేవు సార్ బాబోయ్, వాళ్ళు ఒక్కొక్కడు నా మాటని కేలేవేదో చెప్తున్నాడు, జాష్ చెప్తున్నాడు, పిచ్చలు ఒక్కొక్కడు ఇంత ఎత్తున్నాడు. మన వల్ల కాదు సార్. బికాస్ దే పర్మిటెడ్ ఫియర్, దే లాస్ట్ ద ప్రామిస్ ఎట్ దట్ పర్టిక్యులర్ టైం. Matthew 14:30 గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ఆయన ఏది చూసి భయపడ్డాడు? మరి ఆయన అడుగు బయటకు వేసినప్పుడు బోట్లో నుంచి గాలి ఉండింది కదా. గాలి ఆగిన వెంటనే పేతురు అడుగు బయటకు వేసి నడిచినని రాసలేదు. తుఫాను మధ్యలోనే అడుగు బయటకు వేసాడు. మధ్యలో ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. ఇది ఒక అలవాటు మనందరికీ, జర్ర దేకింగ్ అని. వెనక్కి తిరిగి ఏం జరుగుతుందో చూద్దాం, నీకెందుకు. ఇంకోటి టైప్ ఉంటాడు, నేను నీళ్ళ మీద నడుస్తున్నాడు, వెనకాల ఉన్నవాడు చూస్తున్నాడా లేదా అని వెనక్కి తిరిగి చూస్తాడు. ఇంకోటి ఉంటాడు, నిజంగానే నేను నీళ్ళ మీద నడుస్తున్నాను, ఒకసారి తిరిగి చూద్దాం అనుకున్నాడు. Peter was right on the wave, but it was fear that drowned him. Until Peter stepped out, everybody feared. మునిగిపోతామని అందరూ భయపడ్డారు. అయినప్పటికీ ఆ భయాన్ని అలౌ చేసుకోకుండా ధైర్యం ఇచ్చేటటువంటి క్రీస్తుని చూస్తూ రానా అన్నాడు, వచ్చే అన్నాడు, ఆ వచ్చే అనే మాట పైన అడుగు పెట్టాడు, ముందుకెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన పనే ఉంది. వెనక్కి తిరిగి చూడగానే భయపడ్డాడు. భయము, he permitted fear to enter into his life and he began to drown and sink.